ఓం గం గణాధిపతియే నమ. ఓం విశ్వకర్మనే నమ. ఓం వీరబ్రహ్మనే నమ. మిత్రమా వినండి, మీకు సూక్ష్మంగా చెప్తా. కొన్ని ఆయుర్వేద మెడిసిన్లలో ఆ విధంగా చేసుకుంటే సరిపోద్ది. మీరు మనం కొట్లల్లో తెల్ల ఆవాలు ఉంటాయి. కొట్లల్లో తెల్ల ఆవాలు తీసుకొని వచ్చి మెత్తగా వాటిని చూర్ణం చేయాలి. చూర్ణం చేసి అందులో ఒక స్పూను ఆవాల పొడి, ఒక 2 స్పూన్లు తేనె, ఈ 2 కలుపుకొని బాగా మర్దన చేయాలి. ఈ తేనె ప్లస్ ఆవాల పొడి మర్దన చేసి బాగా మర్దన అయిన తర్వాత దాన్ని ఏం చేయాలి, మనం బాగా గోళీ లెక్కల కట్టుకోవాలి. గోళీ లెక్కన కట్టుకొని బాగా ఎండించండి. నీడని ఎండించండి, మళ్ళీ ఎండలో పెట్టగాకండి, నీడని ఎండించిన తర్వాత ఆ గోళీలు ఒక రోజుకు 2 గోళీలు వేసుకోవాలి. అలాగనే ఒక 10 రోజులు కట్టి పెట్టుకుంటే మన ఇంట్లో ఎవరికైనా దగ్గు ఉన్నా తగ్గిపోద్ది. అలా తగ్గిపోయిన దాన్ని ఆ గోళీ ప్రతి ఒక్కరు వేసుకోవచ్చు. ఈ గోళీలు చిన్న గోళీలు కట్టుకోండి. ఎంత మన పెసర గింజంత గోళీలు చాలు. పెసర గింజంత గోళీలు అయితే సరిపోతాయి. ఆవాల చూర్ణం తేనెతో బాగా నూరి అలా చేసుకొని గోళీలు కట్టుకొని నీడన ఎండించుకోండి. ఎండించుకున్న తర్వాత దాన్ని తీసి ఉదయం ఒకటి దగ్గు ఉన్నప్పుడు, సాయంత్రం పడుకునే ముందు ఒకటి వేసుకోండి, తగ్గిపోతాయి. కొంచెం గోరువెచ్చని నీళ్ళతో వేసుకోవాలి. ఓకేనా? విశ్వకర్మ అవగాహన వీడియోస్.